నమస్తే న్యూస్ కు స్వాగతం. ఆషాఢ మాసం చివరి శుక్రవారం కావడంతో మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ సేవకుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుక మధు రాజు అమ్మవారిని శాకంబరి అమ్మవారికి అలంకరించి భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే లోక కళ్యాణార్థం దుర్గా శాంతి హోమం నిర్వహించారు. ఇక అమ్మవారిని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ ప్రకాష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దాతల సహకారంతో ఆలయ సేవకులు ఆలయం వద్ద 400 మందికి అన్న సమారాధన నిర్వహించారు. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం అలాగే చివరి శుక్రవారం కావడంతో అమ్మవారిని శాకంబరి అమ్మవారికి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సేవకులు బండారు కామరాజు, రేవతి దంపతులతో ఆలయ అర్చకులు పిచ్చుక మధు లోక కళ్యాణార్థం దుర్గా శాంతి హోమం నిర్వహించారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పుర ప్రముఖులు యలమంచిలి శ్రీనివాసరావు, జొన్నపల్లి సూర్యారావు, కడియాల వెంకటలక్ష్మి, బొత్స నరసింహమూర్తి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సేవకులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ ను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో 400 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిపుర సుందరీ స్వరూపిణి శ్రీ విజయదుర్గాదేవ్యే నమో నమః. శ్రీ శాకాంబరీ దేవ్యే నమో నమః. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం 4 శుక్రవారాలు కూడా అమ్మవారి యొక్క ఆషాఢ మాస ఉత్సవములు భక్తుల చేత మహావైభవేతంగా జరిగింది. ఈ వారం 4వ వారం ఆఖరి వారం అమ్మవారికి ఆ యొక్క ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అలంకరించే శాకాంబరీదేవి అలంకరణ శాకాంబరీదేవిగా భక్తులకు అమ్మవారు దర్శించారు. లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, లోకంలో పాడి పంటలతో ఆ యొక్క జనులంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఆ యొక్క వివిధమైనటువంటి లోకంలో ఉన్నటువంటి కాయగూరలన్నీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క సన్నిధానం చేరుకుని అమ్మవారికి ఆ యొక్క కాయగూరలతో శాకాంబరీదేవిగా ఆ యొక్క అలంకరించి ఆ శాకాంబరీదేవి అనుగ్రహం చేత భక్తులందరికీ కూడా ఆ యొక్క అన్నవస్త్రములు లోటు లేకుండా ఆ యొక్క భక్తులందరూ కూడా ఆ అన్నదానం మహాపద బ్రహ్మస్వరూపం అటువంటి ఆ యొక్క అన్నదానానికి ఎటువంటి లోటు లేకుండా ఆ అమ్మవారికి శాకాంబరీదేవిగా కాయగూరలతో అలంకరిస్తారు. ఆ విధంగా అమ్మవారు ఈ రోజు భక్తులందరికీ కూడా శాకాంబరీదేవిగా ఆ యొక్క దర్శన భాగ్యం చేసుకుంటున్నారు. అలాగే వచ్చే శ్రావణ మాసం 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి సన్నిధానంలో ఆ యొక్క భారీ ఎత్తున భక్తులందరి చేత కూడా ముత్తైదుల చేత ఆ సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు జరుపుకోవడం, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి సన్నిధానంలో శ్రావణ మాసం సౌభాగ్యలక్ష్మిగా ఆ యొక్క అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకుని ఆ యొక్క వరలక్ష్మీదేవి స్వరూపంగా అమ్మవారిని భావించి అమ్మవారి యొక్క కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. మాసం 4వ శుక్రవారం కావున ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధానంలో భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం అమ్మవారి యొక్క సన్నిధానంలో దుర్గా శాంతి హోమం కూడా జరిపించబడినది. అలాగే ఆ యొక్క మన యొక్క మండపేట మండలం యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి శాసనసభ్యులైనటువంటి శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి శ్రీ చుండు వరప్రకాష్ గారు ఆలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకుని అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అనుగ్రహం పొందారు. అమ్మవారి సన్నిధానంలో ప్రతి శుక్రవారం కూడా 400 మందికి దాతల సహకారంతో ఆ యొక్క ఆలయ సేవకుల యొక్క సన్నిధానంలో అమ్మవారికి భారీ అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అన్నదానాన్ని అమ్మవారికి సన్నిధానంలో అన్నప్రసాదం సేకరించి అలాగే అన్నదానంలో భక్తులందరూ కూడా అన్నదానాన్ని సహకరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.